గ్రీటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకునే ఏజ్ నుంచి వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ అంత ఏజ్ ఎప్పుడొచ్చిందో అర్థం కాకుండానే రోజులు అయిపోతున్నాయి కదా. సో ఇంకా చాలా షార్ట్ పీరియడ్ అయితే ఉందన్నమాట నా పెళ్ళికి. సో అందుకనే 20 to 25 ప్రింట్స్ మాత్రమే కావాలనుకుని అయితే నేను వచ్చాను ఇక్కడికి. కానీ ఇక్కడైతే మినిమం 50 అని చెప్పారు. నేను దిల్షునార్లో అయితే చెక్ చేశాను అనమాట కార్డ్ ప్రింట్. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కదా, ఎవరికైనా లొకేషన్ కావాలనుకుంటే వినేసేయండి. దిల్షునార్ బస్ స్టాండ్ ఉంది కదా, దానికి లెఫ్ట్ సైడ్లో కనకదుర్గ టెంపుల్ లేన్ అనమాట. ఆ లేన్ మొత్తం కూడా ప్రింటింగ్ ప్రెసెసే ఉన్నాయన్నమాట. సో కావాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి చూడండి ఒక్కసారి అయితే. సో మొత్తానికైతే ఇవన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అంట. 50 డిఫరెంట్ కార్డ్స్ నుంచి నేను మా చెల్లి అయితే కొన్ని సార్ట్ చేసి పెట్టామన్నమాట పక్కకైతే చాయిస్ లాగా. సో తర్వాత ఫైనల్ చేద్దామని చెప్పేసి. మీలో ఎవరైనా అనుకుంటుండొచ్చు కదా 25 కార్డ్స్ ఎవరైనా ప్రింట్ చేయిస్తారా అని. నేను మాత్రం అదే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. వాట్సాప్లో షేర్ చేద్దాం అనుకున్నాను, పోనీ నేనే వెళ్ళి ఇద్దామా అంటే అంత స్పాన్ కూడా లేదనమాట. నా ఫ్యామిలీ వరకు ఇస్తే చాలనుకున్నాను, అందుకనే ఈ కాపీస్ అయితే తీసుకున్నాను. అలా డిసైడ్ అయ్యి ఇక్కడైతే ఒకటి ఫైనల్ చేసాము. కానీ 3000 చెప్పారు ప్రింటింగ్కి 50 పీసెస్కి. అది వర్తి కాదనిపించింది అంత సింపుల్ వాటికి. సో కొంచెం మంచివే చూద్దాము అని అనుకుని అయితే కొంచెం మూవ్ అవుతే వాటర్ మార్క్ శ్రీనివాస కళ్యాణం అయితే వచ్చిందనమాట. ఇది చాలా చాలా నచ్చింది నాకు కార్డ్ అయితే. కాకపోతే వీళ్ళు కూడా అగైన్ ఎక్స్ట్రానే చెప్పారు. కానీ 25 ఎక్కడ దొరకట్లేదు అన్న దాంతో 50 తీసుకుందామని ఫిక్స్ అయిపోయి అక్కడ నుంచి అయితే మిగతా షాప్స్లో కూడా వెతికామన్నమాట. సో ఇక్కడైతే మొత్తానికి మాకు ఒక ప్రింటింగ్ ప్రెస్ దొరికింది. డీటెయిల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడే ఫైనల్ చేసేసాము. సో ఈ కార్డ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. చూసారు కదా, శ్రీనివాస కళ్యాణంతో పాటుగా నామం కూడా వచ్చింది. దీని నెక్స్ట్ వీడియోలో నేను ఒక బడ్జెట్ టిప్ కూడా షేర్ చేశాను, చూసేసేయండి. బై.